రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీనగర్ బస్తీ చినగంటియాడ మండలం ఆధ్వర్యంలో జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలి అంటూ స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు భాజపా రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కారణంరెడ్డి నరసింగారావు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ మేరకు భాజపా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చైతన్యపరిచేలా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందువులపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి అంతా ఐకమత్యంతో చైతన్యం కావాలన్నారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక బుడా కాలనీ ఫేజ్ 2 అమరావతి పార్కులో జరిగే సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు యుగంధర్ ముఖ్య వక్తగా హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, బీజేపీ నాయకులు దీనంకొండ కృష్ణంరాజు, ఆర్ఎస్ఎస్ జగదీష్, సంతోష్, తెదేపా నాయకులు అక్కిన లక్ష్మణరావు, కొయిలాడ శంకర్రావు, డివి సత్యారావు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శతాబ్దోత్సవాలు జరుగుతున్నాయి. మన విజయదశమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇప్పుడు హిందూ సమ్మేళనం పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా మా గాజువాక నగరంలో మొత్తం 10 బస్తీలు ఉన్నాయి. అందులో శ్రీనగర్ మరియు పాత గాజువాక బస్తీకి సంబంధించి ఆదివారం జనవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకి మన అమరావతి పార్కులో యొక్క ముగింపు సభ అత్యంత వైభవంగా ఒక పండగ వాతావరణంలో జరగబోతుంది. మహిళల కోలాటం, భరతనాట్యం, కూచిపూడి, అదేవిధంగా యుద్ధ కళలు, ఆర్ఎస్ఎస్ సంబంధించి వక్తలు వస్తారు. వారంతా కూడా వచ్చి దేశం కోసం, ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ గత 100 ఏళ్లలో దేశం కోసం ఏం చేసింది, మరి రాబోయే 25 సంవత్సరాల్లో ఏం చేయబోతుంది అన్నది తెలియజేయడం జరుగుతుంది. మనకి ఆర్ఎస్ఎస్ అంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలియని వారంటూ ఎవరు లేరు. ఆర్ఎస్ఎస్ నుంచి ఎంతో మంది మహానుభావులు వచ్చి దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం పనిచేస్తున్నారు. మరి అందులో భాగంగానే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. కాబట్టి అందరూ కూడా పార్టీలకు, ప్రాంతాల, కులమతాలకు అతీతంగా హిందూ బంధువులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. హిందూ సమ్మేళనం యొక్క గోడ పత్రికను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించి ఆయనకి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక కూడా కృష్ణరాజు గారు,